వాల్మీకి మహర్షి స్కందోత్పత్తి చెప్పి ఎవరు సుబ్రహ్మణ్య భక్తి కలిగి ఉంటారో వాళ్ళు స్కందలోకాన్ని చేరుకుంటారు అని చెప్పి ఫలశ్రుతి చెప్పారు. అంతటి మహానుభావుడు, అంతటి విరాగి, అంతటి మహావీరుడు, అంతటి జ్ఞాన సంపన్నుడు. ఆయన యొక్క పాదములు పట్టుకున్న వాళ్ళకి ఆయన దేవసేనకి ఆధ్యక్షంలో ఉంటాడు కాబట్టి రాక్షస సైన్యాన్ని పరిమారుస్తాడు కాబట్టి మంచి బుద్ధిని ఇస్తాడు. అన్నగారు ఏం చేస్తాడో ఆయన అదే చేస్తాడు. విచిత్రం. ఎక్కడో ఉండరు రాక్షస సైన్యాలు, ఇక్కడే ఉంటారు. దేవతా సైన్యం ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఈ రెండింటికి యుద్ధం ఎప్పుడూ జరుగుతుంటుంది. ఏదో ఇంత ప్రవచనం చేసేసిన తర్వాత అలా కిందకెడుతుంటే అక్కడ గొలుసు దొరికిందనుకోండి, ఇది తీసి జేబులో వేసుకుంటే ముందు రాక్షస సంకల్పం. తప్పు కదూ. ఇంత ప్రవచనం చేశావు, నిన్ను గురువుగారని వాళ్ళు కనపడితే కాళ్ళకి నమస్కారాలు పెడతారు. అదే నువ్వు చేయవలసిన పని. ఎవరిదమ్మా ఈ గొలుసు అని అడగద్దు నువ్వు. దేవతల యొక్క లక్షణం. అలాగే అనిపిస్తుంది. ఈశ్వరుడు నీకు ఇవ్వాలని అక్కడ కనపడేటట్టు చేశాడు. అమ్మవారే తన మెడలో గొలుసు నీ కోసం జారిచ్చింది. ఏం ఎదురుగుండా వచ్చి చేతిలో పెడుతుందా? తీసి కళ్ళకత్తుకు మెడలో వేసుకో ఇంటికెళ్ళి. ఈ ఇంటికెళ్ళి మెడలో వేసుకోవడం ఎందుకు? ఈ వేదిక మీద ఎందుకు వేసుకో? ఎవరిదైనానేమో అని నీకు అనుమానం. మరి అటువంటిప్పుడు అడగచ్చుగా. దేవ సంబంధమైన ఆలోచన. రెండిటికి పోరాటం. సుబ్రహ్మణ్యుడి కాళ్ళు ఎవడు పట్టుకున్నాడో అక్కడ దేవ సైన్యం గెలుస్తుంది. అంటే తప్పు. ఎవ్వరిది కాకపోతే పరదేవతకే ఇచ్చేద్దాం. ఆవిడిచ్చింది కదా నీకు. అమ్మా మహాప్రసాదం. నేను ఓ బంగారం గొలుసు నీకు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను అంటే నాకేం డబ్బు లేక కాదమ్మా నువ్వు ఇచ్చావు. కానీ తెగించి ఓ 50,000 పెట్టి కొనడానికి మాత్రం సంకటం. అందుకని నువ్వు ఎలాగో తీయవు, నేనే గొలుసిస్తాను మళ్ళీ నీ చేత్తో నాకి అని ఇచ్చావా అని ఇచ్చేయి అని కనీసం గెలిపిస్తాడు. చాలదు. కాబట్టి సుబ్రహ్మణ్యుడి పాదములు పట్టుకున్న చోట రాక్షస సైన్యం నిర్జింపబడుతుంది, దేవసైన్యం గెలుస్తుందంటే ఎక్కడో మాట బయట ఉంచండి, ఇక్కడ ప్రధానం. అప్పుడు ఆయన బుద్ధినైనా ఇచ్చాడు, దానివలన సిద్ధినైనా ఇచ్చాడు. కాబట్టి ఈ స్థితి ఇద్దరు కొడుకులకి దేని చేత కలిగింది అంటే అమ్మవారి యొక్క స్తన్యపానాన్ని చేసినటువంటి కారణం చేత వాళ్ళు అటువంటి స్థితిని పొందారు. అలా అటువంటి స్థితిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భక్తుల్లో? కూడా ఉన్నారు. ఆయన గురించి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ప్రస్తుతి చేశారు. ద్రవిడ శిశు అంటూను. జ్ఞాన సంబంధన ఆయన శీర్ఘాళి అని ఒక క్షేత్రం తమిళనాడులో. చెన్నై నుంచి చిదంబరం వైపు కారులో వెళ్ళిపోతుంటే మార్గమధ్యంలో రహదారికి దగ్గరలోనే శీర్ఘాళి కనపడుతుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. మీరు చూసారా? 3 అంతస్తులు. అసలు శీర్ఘాళి చూసి తీరాలి. శీర్ఘాళి చూడకపోతే ఏదో ఒక అద్భుతాన్ని జీవితంలో కోల్పోయినట్టే. ఎందుచేత అంటే 3 అంతస్తులుగా ఉంటుంది దేవాలయం. ఎంత విశాలమైనటువంటి ప్రాంగణమో. ఇప్పటికీ జ్ఞాన సంబంధనైన తండ్రి అఘమర్షణ స్నానం చేసిన కోనేరవి ఉన్నాయి. అందులో ఒక అంతస్తులో శ్రీ మహావిష్ణువు తన చర్మాన్ని ఒలిచి పరమశివుడికి ఆ దుప్పట చేసి ఇచ్చినటువంటి ప్రదేశం ఉంటుంది. శీర్ఘాళి అద్భుతమైన క్షేత్రం. అక్కడ దిగి అరుగులు మించి తిరిగి వస్తుంటే ఎన్ని అద్భుతమూర్తులు ఉంటాయో. అంత గొప్ప క్షేత్రం. అక్కడ పరమశివుడు వరం ఇచ్చాడు, మీ కుమారుడిగా జన్మిస్తాను అని. శివపాద హృదయుడు ఆయన పేరు. అసలు ఆ పేరు ఎలా పెట్టుకున్నారో మహానుభావులు. ఆ భక్తుడి పేరు శివపాద హృదయుడు. ఆయనకి భార్య. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. వాళ్ళ యొక్క భక్తిని చూసి పరమశివుడు అనుగ్రహించాడు. వేద ధర్మాన్ని నిలబెట్టడానికి నీకు కుమారుడిగా వస్తాను అవతారం, నా కుమారుడు నీకు కుమారుడు అవుతాడని. అందుకే సుబ్రహ్మణ్యుడే జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు. ఈ లోకంలో హరహర మహాదేవ శంభో శంకర అది ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధనాయనారు. గోవిందా గోవింద ఇది ప్రచారం చేసిన వారు శంకర భగవత్పాదులు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే శంకర భగవత్పాదులు. హరహర మహాదేవ అది ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధనాయనారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్యుడు అవతారంగా వస్తే అగ్ని సంబంధం. అందుకే అగ్నిలోకే మళ్ళీ అవతారం పరిసమాప్తం అయిపోతుంది. ఒకప్పుడు కుమరిల భట్టుగా వచ్చాడు, తుషాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే పావకి అగ్ని సంభవుడు కనుక అగ్ని ఎందే మళ్ళీ లయమైపోతాడు ఆయన. జ్ఞాన సంబంధనాయనారు కూడా అంతే. చిట్ట చివర పెళ్ళైన తరువాత శివాలయంలోకి వెళ్ళి పరమశివుడి మీద పత్తికం చేశాడు.
చేస్తే ఆ శివలింగంలోకి జ్యోతిస్వరూపంలోకి మళ్ళీ చేరిపోయాడు. తానొక్కడు కాదు, తాను కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య, బంధువులు అందరూ ఆయనలోకి వెళ్ళిపోయారు. అటువంటి జ్ఞాన సంబంధనాయనార్ ఆ శీర్ఘాళి క్షేత్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత పుట్టాడు. తోణిపురేశ్వర ఆయన పేరు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ క్షేత్రంలో ఉండేటటువంటి స్వామివారికి పేరుది. అటువంటి తల్లి పెరియనాయకి అమ్మవారి పేరు. పెరియనాయకి ఏంటి స్వామిని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఎవరైనా అడిగితే పిరియవా అంటుండేవారు. అంటే పెద్ద స్వామివారు అంటుండేవారు కంచిలో. పిరియనాయకి తోణిపురీశ్వర ఆ శీర్ఘాళి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆయనే సుబ్రహ్మణ్యుణ్ణి కుమారుడుగా అనుగ్రహించాడు. ఎవరికి? శివపాద హృదయుడికి. ఆయన బ్రాహ్మణుడు. పిల్లవాడు పుట్టాడు, పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఒక రోజున తండ్రి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. పూర్వం క్షేత్రాల్లో తటాకంలో స్నానం చేసి అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసేవారు. దానికోసం ప్రత్యేకం అరుగులు నిర్మాణం చేసేవారు. ఆ శివపాద హృదయుడు వెళ్ళి పిల్లవాడిని ఓ మంటపంలో కూర్చోపెట్టి సంధ్యావందనం స్నానానికి కోనేటిలోకి వెడుతూ పిల్లవాడు గబుక్కుని భయపడతాడేమో, నాన్నగారేరి అని ఏమైనా వెతుక్కుంటాడేమోనని శిఖరాన్ని చూపించాడు. ఆ శిఖరంలో మళ్ళీ లోపల ఉన్న స్వామి అక్కడ ఉన్నారు. తోణిపురేశ్వరుడు పిరియనాయకి అంటే పెద్దమ్మ అని. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అంటారే పోతన గారు, ఆవిడ పెరియనాయకి తమిళనాడు భాషలో. తోణిపురేశ్వర వాళ్ళిద్దరూ ఉన్నారు. చూపించాడు. మరే నీకేమైనా భయం వేస్తే వాళ్ళని పిలు, వాళ్ళు కూడా అమ్మా నాన్న, నాకు కూడా ఈ లోకానికి అంతటికి పలుకుతారు, పిలు అన్నాడు. అలాగే నాన్న అన్నాడు. వాడు పిల్లాడు, వాడికి ఏం తెలుసు. ఆయన వెళ్ళాడు. కనపడుతున్నాడు. తండ్రి అలా చూస్తున్నాడు. అలా ముందుకు వెళ్ళాడు. కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఏదో పైన ఉత్తరీయం అవి తీశాడు, చేతిలో చెంబు అవి తీశాడు. ఆ పంచపాత్ర, ఆ అర్ఘ్యం ఇవ్వడానికి ఆ పళ్ళెం, ఆ కూర్చుని జపం చేసుకోవాలి, అవన్నీ అక్కడ పెట్టుకుని అఘమర్షణ స్నానం చేయడానికి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బుడుంగులు మునిగేటప్పటికి అప్పటి వరకు తండ్రి తల వరకు కనపడుతున్నాడు. ఎప్పుడైతే మునిగాడో ఇక తండ్రి కనపడలేదు. పిల్లవాడికి భయం వేసి, ఇదేంటి నాన్నగారి నీళ్లలో మునిగిపోయారు కనపట్టలేదని. వాడికి వెంటనే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. తల్లి తండ్రి నీకేమైనా భయం వేస్తే పిల్లన్నాడు కదా, కుదురుకుంది నమ్మకం. అది భక్తి అంటే. ఈశ్వరుడు అక్కడ పలుకుతాడు, అధికారం అక్కడ లభిస్తుంది. వాడు ఉన్నాడన్న భావన, అవి బొమ్మ కాదు, వాడు ఉన్నాడు ఈ భావన కలిగింది. అమ్మా నాన్న అన్నాడు. ఠక్కుని లేచాడు పరమశివుడు. రా 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 అన్నాడు. ఎక్కడికి అనబోయింది ఆవిడ. చెయ్యట్టు తీసుకొచ్చేసాడు. పిల్లాడు కూర్చున్న మంటపానికి తీసుకొచ్చాడు. ఆవిడ ఇలా చూస్తోంది. ఆవిడ వంక చూశాడు. ఏమిటి అలా చూస్తావు? పిల్లాడు అమ్మా నాన్న అని పిలిచి ఏడుస్తున్నాడు. వాడికి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి పాపం. మన్ని నమ్మి అమ్మా నాన్న అని పిలిచాడు. నీ స్తన్యంలో పాలు బంగారు పాత్రలో పిండి వాడికి పట్టు అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. ఇదేంటి నా పాలు పట్టమంటున్నారు, పడితే ఏమవుతుందో తెలుసా? శివజ్ఞానం వస్తుంది. అది విచిత్రం. ఏ జ్ఞానం వస్తుందో, వాడు మనం అమ్మా నాన్న అని పిలిచాడు, ఇయ్యి అన్నాడు. ఆవిడ బంగారు పాత్రలోకి తన స్తన్యంలోని పాలు తీసి శివజ్ఞానాన్ని కలిపి పట్టింది. ఆ పిల్లవాడు ఓ 2-3 గుటకలు వేసాడు. ఈలోగా తండ్రి లేచి వస్తున్నాడు. అంతర్ధానం అయిపోయింది. పిల్లవాడి యొక్క 2 వైపులా నోటికి పాల మరకలు కనపడ్డాయి. తండ్రి వచ్చి బుద్ధిహీనుడా, ఎక్కడ ఎంగిలి పాలు తాగావురా అని అడిగాడు. ఆ పిల్లవాడు ఏం మాట్లాడలేదు, ఇలా చూపించాడు తోణిపురేశ్వరుణ్ణి పెరియనాయకిని. తెల్లబోయాడు తండ్రి. ఇదేమిటి వాళ్ళు పాలు ఇచ్చారంటాడు అని. సరే ఏమైతే అయిందనా పిల్లవాడిని ఎత్తుకుని చేతిలో కమండలం పట్టుకుని అన్ని జలపాత్ర పట్టుకుని దేవాలయంలో దర్శనానికి ఎడుతున్నాడు. ఈ పిల్లవాడు ఆలయ ప్రాకారాలు దాటుతుంటే ఆయన 2 చేతులతోటి ఇలా భజన చేస్తూ పత్తికం మొదలెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది. పాడుతున్నాడు. ఈ 2 చేతులు చిన్ని చేతులు ఇలా కొడుతూ పాడుతుంటే అవి నొప్పెడతాయేమో అని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి చిడతలు విడిచిపెట్టి, అసలు పుట్టుకతో పసిపిల్లవాడికి ఓ 3 ఏళ్ల పిల్లవాడు మహాజ్ఞాని అయిపోయాడు. జ్ఞాన సంబంధ నాయనారని 63 మంది నాయనార్లలో వయసులో చిన్నవాడైనప్పటికీ జ్ఞానము చేత పెద్దవాడు జ్ఞాన సంబంధ నాయనార్. జ్ఞాన సంబంధ నాయనార్ కన్నా కూడా చాలా పెద్దవారైనప్పటికీ కూడా జ్ఞాన సంబంధ నాయనార్ని గురువుగా చూసినటువంటి మహానుభావులు వాగీశర్. అంటే వాగీశర్ అంటే అప్పర్.
అప్పర్ స్వామి. ఎక్కడైనా మీరు ద్రవిడ దేశంలో ఏదైనా శివాలయంలోకి వెడితే వీళ్ళు ముగ్గురు తప్పకుండా కనపడతారు మీకు. జ్ఞాన సంబంధనాయనార్, వాగీశర్ అని ఉంటుంది. వాగీశర్ అంటే అప్పర్, మాణిక్యవాచకర్, ఈ ముగ్గురు తప్పకుండా కనపడతారు. ఒక్కొక్కచో దేంటి చేరరాజు అంటే సుందరరాజు, ఆయన కూడా కనపడతాడు. సుందరీశ నాయనార్, ఆయన మూర్తి కూడా ఉంటుంది. కాబట్టి ఒకానొక నాడు జ్ఞాన సంబంధనాయనార్ పిల్లవాడిగా ఉండి ఆ శీర్ఘాళి క్షేత్రంలో తోణిపురేశ్వరుణ్ణి పెరియనాయకుని చూసి అమ్మా అన్నాడు. పరిగెత్తుకొచ్చి పాలిచ్చారు. మహాజ్ఞాని అయ్యాడు. ఆ తల్లి యొక్క పాలు అంత గొప్పవి. ఆ తల్లి యొక్క పాలే కాదు, ఆవిడ కటాక్షం అంత గొప్పది, ఆవిడ పాదములంత గొప్పవి, ఆవిడ అనుగ్రహం అంత గొప్పది. ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఆమె యొక్క స్తనముల నుండి స్రవించిన పాలు మనం కూడా త్రాగుతున్నాం. అదేమిటండి అలా ఎలా తాగుతున్నాం అంటారేమో. మీరు ఇతపూర్వం అనేక సందర్భాల్లో చూశారు. సూర్యచంద్రులు ఆవిడికి కుండలములు, సూర్యచంద్రులు ఆవిడికి స్తనములు అయినప్పుడు మనం తినేటటువంటి ఆహారం అంతా దేనివల్ల తయారవుతోంది? సూర్యచంద్రుల వలన తయారవుతుంది. అయినప్పుడు మనం కూడా ఆ భక్తితో ఇది అమ్మ పెట్టిన అన్నం అన్న భావనతో తినగలిగితే ఆమె మనని కూడా అటువంటి స్థితికి ఎత్తగలదు. ఆ భక్తి మన అమ్మ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అందుకే శంకర భగవత్పాదులు అన్నం పెట్టమ్మా అని అడగలేదు ఆయన. నాకు అన్నం పెట్టమ్మా, నేను అన్నం తినాలి, ఏదో నేను బతికున్న నాళ్ళు నేను 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బాగా తినాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, నేను తిన్నది జీర్ణం అవ్వాలి, నాకు పళ్ళు ఊడిపోకూడదు, ఇలాంటి పిచ్చి కోరికలు పోరలేదు ఆయన. అన్నం పెట్టమని అడిగారు అన్నపూర్ణాదేవిని. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని అడిగారు. కానీ ఆయన అడిగింది అన్నంతో పాటు ఏమడిగారంటే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా, ఈ అన్నం తిని అన్న వికారంగా శరీరం పెరిగిపోవడం ఒక్కటి కాదమ్మా, నాకు దీనితో పాటుగా ఈ అన్నం తిన్నప్పుడు నా మనసు అధ్యవసాయముతో కూడినటువంటి భక్తి కలిగినదై ఆ భక్తి నిరతిశయమై, నిరతిశయమైనటువంటి భక్తి నిష్కామమై, నిష్కామమైన భక్తితో చేసినటువంటి కర్మాచరణము వలన చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వలన వైరాగ్యమును పొంది, వైరాగ్యముతో చేసినటువంటి కర్మ వలన ఫలసంధి దగ్ధమైపోయి దాని వలన పాత్రత నిలబడి, పాత్రత వలన ఈశ్వరానుగ్రహంగా జ్ఞానము కలిగి, జ్ఞానము వలన మోక్షమును పొంది, మోక్షము వలన ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కలగడానికి ఈ అన్నము నాకు ఉపకరించుగాక, అందుకు అన్నం పెట్టమ్మా. కాబట్టి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఇప్పటికీ ఒక అలవాటు ఉంది పెద్దల్లో. మీరు అన్నం తినేటప్పుడు చూస్తే ఎంత మర్యాదతో తింటారో నిజంగా. ఆ అన్నం తినడం, అసలు ఈ అన్నము పరబ్రహ్మస్వరూపం, ఈ అన్నం పరదేవత యొక్క కటాక్షం. కాబట్టి ఇందులో ఒక్క మెతుకు విడిచిపెట్టకూడదు, అంత జాగ్రత్తగా తినాలనిపిస్తుంది. కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఏమిటి అంటే, ఆ అన్నము అన్నపూర్ణ ప్రసాదము అన్నప్పుడు అది ఆ తల్లి పాలు, దాన్ని అంత భక్తితో బుచ్చుకోగలిగితే అది ఎవరినైనా స్థాయికి పెంచగలదు. అందుకే మన వాళ్ళు అన్నిటికన్నా శ్రద్ధ ఎక్కడ నేర్పుతారంటే అన్నం తినడం దగ్గరే నేర్పుతారు. చిన్నతనంలో అన్నం తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినకరా, కూర్చుని తిను, మాట్లాడకుండా తిను, తినేటప్పుడు శ్రద్ధగా తిను, బాగా నవిలి తిను, మాట్లాడకు, కడుపు నిండా తిను, అదే పనిగా జిహ్వ కోసం తినకు. అంటే ఆ అన్నం తినేటప్పుడు అన్ని నియమాలు ఎందుకు అలవాటు చేశారు అంటే, ఆ అన్నం పరదేవత యొక్క ప్రసాదం కనుక దాన్ని నువ్వు అలా తీసుకోగలిగితే దాని వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో నువ్వు ఉన్నతిని పొందగలవు అని. కాబట్టి ఆ తల్లి స్తన్యము నుండి స్రవించినటువంటి పాలు ఎంత గొప్పవి. అవి బాహ్యంలో ఏదో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడి యొక్క దాహమును తీర్చగలిగినవి, ఆంతరమునందు ఆ పాలు వాళ్ళిద్దరినీ ఎప్పటికీ బాలురుగా ఉండేటట్టు చేయగలిగినవి. అందుకని వారణానన మయూరవాహము కదాహ వారణపయోధరాం. అలాగే ఆ తల్లి గొప్పతనం చారణాదిసుర సుందరీ చికురశేఖరీ కృతపదాంబుజాం.
శంకర భగవత్పాదుల యొక్క రచన అద్భుతంగా ఉంటుంది. అంబుజాం అంటే రంబువు అంటే నీళ్లు, జా అంటే పుట్టడం, నీళ్లల్లోంచి పుట్టింది పద్మం. పద్మాన్ని తలలో పెట్టుకోవాలి అంటే, అరవిరిసిన పద్మాన్ని పెట్టుకోవాలి అంటే ముందు పెద్ద కబరీబంధం ఉండాలి. ఇంత గొప్ప అనుకోండి, దాంట్లో ఏం పెట్టుకుంటారు, ఏదో చిన్న జాజి పూల దండ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద కబరీబంధాలు ఉంటే, జుత్తుముడులు ఉంటే దాంట్లో అటువంటి పద్మాలు మొదలైనటువంటివి పెట్టుకోవచ్చు. అంటే అమ్మవారి దగ్గర నమస్కారం చేస్తున్న వాళ్ళు ఎవరుట? చారణాది సుర సుందరీ చికుర శేఖరీ కృతపదాంబుజాం. ఆవిడ దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నటువంటి వాళ్ళు దేవతల యొక్క భార్యలు. ఎటువంటి దేవతలు? చారణాది సుర, ఆది అంటే మొదలైన వాళ్ళు, సుర అంటే దేవతలు, చారణాది చారణులు మొదలైనటువంటి దేవతల యొక్క భార్యలు. వాళ్ళ యొక్క సుందరీ చికుర, వాళ్ళ యొక్క జుత్తులో శేఖరీకృత, ఆ కొప్పు ముడుల మీద లేదా తలల మీద లేదా కిరీటాల మీద కృతపదాంబుజాం, వాళ్ళు ఎప్పుడూ కూడా నీ పాదములనే పద్మాలని తలలో పెట్టుకుంటారు సిగలో. అంటే సాధారణంగా స్త్రీలు సిగలో పువ్వులు ముడుచుకుంటారు, అది 5వ తనానికి లక్షణం, సౌభాగ్యవతి అని గుర్తు. కబరీబంధమునందు పుష్పములను అలంకారం చేసుకుంటారు. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారు కూడా అలాగే చంపకాశోగ పున్నాక సౌగంధిక లసత్కచ అని అమ్మవారు కూడా అన్ని రకాల పువ్వులు కొప్పులో తురుముకుంటుంది వ్యాస భగవానుడు. సరే, శంకర భగవత్పాదులు దాని మీద అద్భుతమే చేశారనుకోండి. అనేక చోట్ల రణీజిత్వా దైత్యానప ధునోతుద్భాంతం నస్తులిత దళితీందీ వరవనం ఘన స్నిగ్ధస్లక్షణం చికుర నికురంబం తవసివే. అక్కడ శంకరులు కూడా చికుర శబ్దం వేశారు. ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘన స్నిగ్ధస్లక్షణం చికుర నికురంబం తవసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం అంటారు అమ్మవారి కొప్పు గురించి. ఇక్కడ చారణాది దేవతల యొక్క భార్యల కొప్పుల్లో అమ్మవారి పాదములనేటటువంటి పద్మములు అలంకృతమై ఉన్నాయి. అంటే నిజంగా అమ్మవారి పాదాలు భౌతికంగా అలా పెడుతుంది అని కాదు దాని అర్థం. వాళ్ళు ఎప్పుడూ తమ మనస్సులలో తమ బుద్ధిలో అమ్మవారి పాదములను ధరించి ఉంటారు. దానివల్ల ఏమైంది వాళ్ళకి? ఎందుకు దేవతలు అనేక మంది ఉన్నారు, అంతకుముందేమంటున్నారు? కారణాది పరికల్ప్యమాన అని, కారణేషు వర అని ఎక్కడ చూసినా కారణేషు శబ్దం వేస్తూ వచ్చారు. కారణేషు అంటే ఏదో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, దేవేంద్రుడు ఇటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవతల గురించి చెప్పారు. దేవతల్లో ఒక ప్రత్యేకమైన వర్గం గురించి మాట్లాడుతున్నారు. చారణాది సుర, చారణుల వంటి దేవతలమ్మ అన్నారు. ఎవరా చారణులు? వాల్మీకి రామాయణం సుందరకాండ 1వ శ్లోకం చారణుల గురించి ప్రసక్తి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి అని. చారణా చరితే పథి అంటే చారణులు ఏ మార్గంలో వెడతారో ఆ మార్గంలో హనుమ సీతాన్వేషణ కొరకు బయలుదేరారు అని వాల్మీకి మహర్షి సుందరకాండ 1వ శ్లోకం. ఎవరా చారణులు? రామాయణంలోనే చెప్పబడింది చారణులు ఎవరో. వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు, చాలా దగ్గరి ఆంతరమునందు విహారం చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా శుభవార్తలు పట్టుకొస్తారు. చారణుల యొక్క లక్షణం ఏమిటంటే దేవతల్లో చారణులు ఎన్నడూ శుభవార్తలే చెప్తారు తప్ప అసలు వాళ్ళ నోటి వెంట అశుభవార్త రాదు. చారణులు వచ్చారు అంటే శుభవార్త చెప్పారు అని గుర్తు. అందుకే హనుమ కూడా ఒకానొకప్పుడు బెంగ పెట్టుకుని, అయ్యో నేను ఈ లంకాపట్టణాన్ని అంతటినీ కాల్ చేశాను, సీతమ్మకి ఏమైందో అని బెంగపెట్టుకున్నారు. కళ్యాణి అని ననశిష్యతి కళ్యాణి నగ్నిరగ్నౌ ప్రవర్తతే అంటారు. ఈలోగా చారణులు పైనుంచి వెళ్ళిపోతూ ఆశ్చర్యం, లంకంతా కాలిపోయింది కానీ సీతమ్మకి ఏమవ్వలేదంటారు. వాళ్ళు ఎప్పుడు శుభవార్త చెప్తారు. ఆ శుభవార్తలు చెప్పేటటువంటి దేవతలు ప్రయాణం చేసేటటువంటి మార్గమును చారణా చరితేపథి. వాళ్ళ భార్యల నుండి అంటే ఎప్పుడూ శుభవార్తలు చెప్పేటటువంటి లక్షణం కలిగిన దేవతలు ఎందుకయ్యారు? వాళ్ళు అమ్మవారి పాదములు పట్టుకుని ఉంటారు వాళ్ళ భార్యలు. ఇదో చమత్కారం. వాళ్ళంతా లేదు, వాళ్ళ భార్యలు పట్టుకుంటే వాళ్ళకి ఆ లక్షణం వచ్చింది. అలా కూడా ఉంటుందా? ఉంటుంది లోకంలో. ఎందుకని? నీకు ప్రమాణం ఎక్కడదంటారేమో, లలితా సహస్రమే. పులో మజార్చిత అని ఉందా లేదా లలితా సహస్రంలో? అమ్మవారి పాదములు భర్త పట్టుకోవడం కాదు,
భార్య పట్టుకున్నప్పటికీ కూడా నిజానికి పట్టుకు తీరాలి. అమ్మవారి పాదములను మనసులో భక్తితో స్మరిస్తే దాని వలన భర్తకి ఔన్నత్యం కలుగుతుంది. పూజ చెయ్యక్కర్లేదు, భక్తితో అమ్మవారి పాదములను స్మరించారనుకోండి, మనసి భావయామి పరదేవతాం అందుకిస్తున్నారు శంకరాచార్యులు వారు. అంటే ఈ శ్లోకంలో అన్యాపదేశంగా ఏం చెప్తున్నారు? ఈ శ్లోకాన్ని ఆడవాళ్ళందరూ కూడా చదవండి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి అని చెప్పడం. పులోమజార్చిత, ఇంద్రుని యొక్క భార్య అమ్మవారిని భావన చేసింది, ఉపాసన చేసింది ఒకప్పుడు. ఎప్పుడు అంటే దేవీ భాగవతంలో ఒక ఉపాఖ్యానం. ఒకానొకప్పుడు వృత్రాసుర సంహారం చేశాడు దేవేంద్రుడు. చేస్తే బ్రహ్మహత్యాపాతకం పీడిస్తే అందరూ వృత్రాసుర సంహారం చేశాడని ఆయన్ని నింద చేశారు. చేస్తే ఈ లోకంలో తిరగలేక ఆయన మనసంతా కూడా అశాంతితో నిండిపోయి ఇంద్ర పదవి విడిచిపెట్టేసి ఆయన ఆ మానస సరోవరానికి వెళ్ళిపోయి అక్కడ ఒక పద్మం యొక్క నాళంలో దూరిపోయి ఆ పద్మము యొక్క తూడులో కూర్చున్నాడు, ఎవరికీ కనపడకుండా. ఇక్కడ ఇంద్ర పదవి లేదు. ఇంద్ర పదవి లేకపోతే దేవతల్ని నడిపించేవాడు లేడు. దేవతల్ని నడిపించేవాడు లేకపోతే అదును చూసి రాక్షసులు దండెత్తుతారు. అవ్యవస్థ ఏర్పడుతుందని అంతదాకా ముందు దేవేంద్ర పదవిలో ఎవరో ఒకరిని కూర్చోపెట్టాలి. ఎవరిని కూర్చోపెట్టాలి? శతక్రతుమిబాసీనం నాగరాజస్య మూర్ధని అని 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిలో కూర్చోవాలి. అప్పుడు నహుషుడు ఉన్నాడు అలా 100 యజ్ఞములు చేసి. అందుకని ఆయన్ని పిలిచి దేవతలు అన్నారు, అందాక నువ్వు ఇంద్ర పదవిలో కూర్చో.